నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి. దావీదు పట్నం నందు కొలువై ఉన్నాడు రక్షకుడు, అతడే మన ప్రియమగు యేసు. గుర్తుపెట్టుకోండి. అటువంటి కార్యక్రమంలో ఇవాళ మనం అందరం కూడా క్రిస్మస్ పండుగ ఇంకా 3 దినాల్లో రాబోతుంది కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాన్ని ఇవాళ అందరం కలిసి దైవజ్ఞులు దైవజనులు వీళ్ళందరి యందు అమ్మా ఫౌండేషన్ తరఫున ఇవాళ 15వ వార్షికోత్సవం అట్టూరు విజయ్ కుమార్ గారు, వారి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి 15 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు అదేవిధంగా అన్నార్తులకు అందరూ కూడా ఆదుకొని వస్త్రదానం, అన్నదానం చేస్తూ ఉంటాడనమాట. అటువంటి మంచి యేసు ప్రభు యొక్క మనసున్న మనిషి మన అట్టూరి విజయ్ కుమార్. నా తమ్ముడిని నేను దీవిస్తున్నాను, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవిస్తూ ఉన్నాను అన్నమాట. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులు దైవజ్ఞులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న అట్టూరి విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అమ్మా ఫౌండేషన్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు గమనించాలి, భారతదేశం అంటేనే సెక్యులర్ దేశం. అన్ని మతాలు జాతులు కలిసి ఉండే ఒకే ఒక్క దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. అటువంటి భారతదేశంలో పాడి పంటలు సుఖజీవనం సాగిస్తున్న మన భారతదేశ పౌరులందరూ కూడా ఎంతో అదృష్టవంతులని మీకు మనవి చేస్తూ ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అట్టూరు విజయ్ కుమార్ గారికి, అమ్మా ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు చేస్తూ రాబోయే కాలంలో మా తమ్ముడు అట్టూరి విజయ్ కుమార్ గారిని యేసు ప్రభు దీవించాలి. తప్పనిసరిగా ఆయన మంచి ఎమ్మెల్యే అయ్యి ఈ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, నాకంటే ముందు అట్టూరి విజయ్ కుమార్ ఎమ్మెల్యే అవుతాడని అనుకున్నాను చాలాసార్లు. ఆయనకి నేను అండదండగా ఉన్నాను. అనుకోని కారణాల్లో నేను ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అనుకోకుండా ఓటమి చెందాను. కానీ యేసు ప్రభువు దయ వల్ల, ఆయన సహాయం వల్ల నేను మళ్ళీ గెలుస్తాను. నేలకొట్టిన బంతిలాగా పైకి లేచి మీ అందరూ కూడా సేవ చేయడానికి రావాలి. ఎందుకంటే ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అని గుర్తుపెట్టుకొని ఒకే ఒక్క వాక్యం యేసు ప్రభు చెప్పాడు, ప్రేమే మార్గం, సేవే లక్ష్యం. గుర్తుపెట్టుకోండి. అటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా ప్రేమైక మార్గం ఎంచుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. అటువంటి నాయకులు మనకు రావాలని యేసు ప్రభు ముందే చెప్పాడు. ఇటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా గుర్తించుకొని మంచి నీతి నిజాయితీ ఉన్న నాయకులు, యేసు ప్రభు మార్గంలో నడిచే నాయకులు మనం ఎన్నుకోవాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన దైవజనులు దైవవంతులు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు తదితరులు వారి యొక్క పనుల నిమిత్తమై సమయంలో